అయితే నమో మెహర్బా పాడతానండి. పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। అజ్ఞానాందత అంతము చేసి అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు మీకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం అరుణ రవీంద్ర గారు హారతిస్తారు. జై బాబా చెప్పండి రామకృష్ణ గారు. జై బాబా అండి జై బాబా జై బాబా అండి. ఓకే జై బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఉన్నామండి. అది పరిసమాప్తి అని చెప్పి 1968, 69 మధ్యలో జరిగిన కొన్ని సంఘటనలు ఐవిడ్ జ్యూస్ గారు మనకి తెలియజేస్తున్నారు. ఈ మెహర్ బాబా వారి నవమానవాళికి జీవన సూత్రాల కిట్ అని చెప్పి రిక్ చాప్మెన్ ఒక అద్భుతమైన అంటే బాబా సమక్షంలో ఉండడానికి బాబానే పట్టుకుని ఉండడానికి మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో బాబా ప్రేమలో అని ఒక 5 సూత్రాలు బాబా చెప్పినవే ఒక కిట్లా తయారు చేసి చెప్పాట. అవేంటంటే బాబా జీవిత విశేషాలు, రికార్డు చేయబడిన వ్యాసాలు, పత్రికలు అంటే బాబాతో అనుబంధం పెంచుకోవడానికి, బాబా వారి సందేశాలు, ప్రవచనాలు, వివరణలు తెలుసుకోవడానికి, బాబా వారి నా వాంఛితము అనే అతి ముఖ్యమైన ఆజ్ఞ, ప్రభు ప్రార్థన. బాబా ఏమన్నారు? శరీరం చాలించిన తర్వాత, తన భౌతిక శరీరం చాలించిన తర్వాత తన ప్రేమికులకు సహాయం చేస్తుందని కూడా బాబా చెప్పారు. కాబట్టి ప్రభు ప్రార్థన కూడా మన జీవన విధానంలో ఒక అద్భుతమైన మంత్రంలా పనిచేస్తుందని ఈ కిట్లో
అంటే జీవన సూత్రాల కిట్లో ఈయన అది కూడా చెప్తున్నారు. ఇంకా అంతకన్నా బాబా విగ్రహాలు, ఫోటోలు, ఫిలింలు, బాబా నామస్మరణ, ఇలా అద్భుతమైన ఒక కిట్ మన జీవన విధానాన్ని మారుస్తుందని చెప్పి ఒక అద్భుతమైన సూత్రాలు నిన్న బాబా అందించినవే రిక్ చాప్మన్ చెప్పినవి మనం తెలుసుకున్నామండి. ఇక్కడ సప్లిమెంటరీలో ప్రభు యొక్క విష్ అవాంఛితం కూడా రాశారు. అది కూడా ఒక్కసారి మననం చేసుకుందాం. ప్రేమికుడు తన ప్రీతముని వాంఛితాన్ని నెరవేర్చాలి అని చెబుతూ బాబా తన వాంఛితాన్ని ఇలా తెలియజేశారు. బాబా ఏమన్నారు? మీ బాధ్యతల నుండి తప్పించుకోకండి. అంటే మనం ప్రతిదీ కూడా మనం మమైకమైపోతాం నేనుతో. దానివల్ల ఏమవుతుందంటే సంస్కార బంధనంలో మనం బందీ అయిపోతాం. మీ బాధ్యతల నుండి తప్పించుకోవద్దు అంటే మన బాధ్యత ఎంతవరకు అనేది మనం మర్చిపోతూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే మన పిల్లల ఉద్యోగాలు, వాళ్ళ జీవితాలు సెటిల్ అంతవరకే. కానీ మనవలు, ముని మనవలు, ఒక జనక మహారాజ్ దర్బార్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా మనకు తెలుసు. ఎప్పటికీ బంధనాల్లో చిక్కుకుని ఉంటావు, ఎప్పటికైనా బయటపడాలి, ఇలా ఎన్ని జన్మలు తీసుకుంటావు అంటారు బాబా కూడా. చాలా జన్మలు ఒక భర్తగా, భార్యగా, కొడుకుగా, పేదవాడిగా, ధనికుడిగా బోల్డ్ జన్మలు ఎత్తావు. ఇది ఈ జన్మే నిజం అనుకుంటున్నావు నువ్వు. ఇలాంటి జన్మలు ఎన్నో ఎత్తావు కనుక ఇకనైనా నా కొంగు పట్టుకుని ఉంటే నా దరికి చేర్చుకుంటాను అని బాబా ఇచ్చిన ఈ మై విష్ మనకి తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి బాబా ఏమంటున్నారు? ఏమొచ్చినా కూడా నా నుండి వచ్చినవే అన్నట్టుగా భావించి ప్రభు ఇచ్చిన అంగీకరిస్తూ బాధ్యతలు నెరవేర్చడం, తప్పించుకోవడం కాదు. ఇక రెండోది ఏం చెప్తున్నారంటే, మీ ప్రాపంచిక విధులన్నీ విశ్వాసంతో నిర్వర్తించండి, కానీ ఎల్లప్పుడూ మీ హృదయాంతరాలలో ఇదంతా బాబాదే అని గుర్తుంచుకోండి. అంటే కొంచెం చేశామంటే మనం మెప్పును ఆశిస్తామండి. ఆ మెప్పును ఎప్పుడైతే ఆశిస్తావో అది మంచిదైనా చెడ్డదైనా నీకు బంధనమే అంటున్నారు బాబా. కాబట్టి ఏమొచ్చినా కూడా అదన్నీ బాబాకే అంకితం చేస్తే కనుక అది నీకు బంధనం కాదు అంటున్నారు. కాబట్టి హృదయాంతరాలలో ఇదంతా బాబాదే అని ఒక దృఢ విశ్వాసంతో నీ ప్రాపంచక విధులన్నీ చెయ్యి అంటున్నారు. ఇక 3, మీకు సుఖంగా ఉన్నప్పుడు బాబా నన్ను సుఖంగా ఉంచారు అనుకోండి. మీకు బాధగా ఉంటే బాబా నన్ను బాధపడమన్నారు అనుకోండి. మనమేం చేస్తామంటే దుఃఖంలో ఉన్నప్పుడే బాబా ఇలా చేశాడేంటి, అలా చేశాడేంటి అంటాం. సుఖంగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు భగవంతుని తలుచుకోం. ఇది మానవ నైజం. అందుకనే మాయలో ఉంటారు. మీకు కష్టం కాబట్టి నిరంతర నామస్మరణ అన్నారు. అందుకే ఈ నిరంతర నామస్మరణ ఏమవుతుందంటే దేనికి అతుక్కోకుండా సంస్కార ప్రక్షాళన చేస్తూ ఏదొచ్చినా కూడా తండ్రి నీ ఇచ్చాను అంగీకరించడానికి అవకాశమై అధికాధికంగా బాబాని ప్రేమించడానికి అవకాశం దొరుకుతుంది. అందుకని సుఖం వచ్చినా బాబాకి అప్పగించాలి, దుఃఖం వచ్చినా బాబాకి అప్పగించాలి. ఇక 4వది, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే బాబా నన్నిలాంటి స్థితిలో పెట్టారు అని నిజాయితీతో అనుకోండి అంటున్నారు. అంటే బాబా ఎప్పుడూ కూడా 7 రియాలిటీస్ అందుకే బాబా అద్భుతంగా ఇచ్చారండి. మనం అన్ని మై విష్ ఒకటి, హౌ టు లవ్ గాడ్ ఒకటి, భగవంతుడు చేరే 12 మార్గాలు ఒకటి, ఈ 7 రియాలిటీస్ ఒకటి అస్తమాటికి తలుచుకోవాలి. ఎందుకంటే ఆచరణ సాధ్యం ముందు అర్థమైతే ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే ఆచరణ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముందు అర్థం చేసుకోకుండా సందేశం కింద చదివేసుకుంటే మనకి ఎప్పటికీ అది అలాగే ఉండిపోతుంది. కానీ బాబా ఏం చెప్తున్నారు? ఎటువంటి స్థితిలో ఉన్నా సరే బాబా నన్నిలాంటి స్థితిలో పెట్టారని నిజాయితీతో అనుకోండి. కానీ మనం అలా అనుకోం. బాబూజీ కూడా చెప్తారు, సమాధి లోపలికి వెళ్ళాడు ప్రతి ప్రేమికుడు కూడా తన బాధలు, తన కష్టాలు అన్నీ అప్పగించేస్తాడు. ఇంక తేలికపాటి హృదయంతో బయటకు వస్తాడని మేము అనుకుంటాం. కానీ వెళ్ళేటప్పుడు చాలా ఇదిగా వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఏడుస్తాడు, గొగ్గోలు పెడతాడు, నవ్వుతాడు, అన్నీ చేసేస్తాడు. ఇంక బయట ఎప్పుడైతే గడప దాటి బయటకు వస్తాడో ఇంక వీడు ఫ్రీ అయిపోయాడు అనుకుంటాం మేము. కానీ ఆ మూటని మళ్ళీ భుజాల మీద మోసుకుని కిందకి దిగిపోతాడు ప్రతి ప్రేమికుడు అని చెప్తారు బాబూజీ చాలా అద్భుతంగా. అంటే మన పద్ధతి అలా ఉంటుంది. బాబా కూడా అంటారు, ఏదైనా వచ్చి నా మీద పూర్తిగా ఆధారపడి జీవించని ఎందుకంటున్నారు బాబా? అలా ఆధారపడి ఉండడం వల్ల ఏది అంటే మనకు తామరాకు మీద నీటి బొట్టులా ఉండడానికి అవకాశం ఉంటుంది పెద్దలు చెప్పినట్టుగా. అలా ఉండటం లేదు. మనము ఆ బాధని అధిగమించలేం. బాబాకి పూర్తిగా ఇవ్వం. ఇచ్చినా కూడా బాబా ఈ కష్టం నుంచి దాటేస్తాడా లేదా అని చెప్పి ఆ సంశయంతోనే, అందుకే దృఢ విశ్వాసం అన్నారు బాబా. సంశయంతోనే చెప్తాం. పోనీ బాబా అంటారు, పోనీ నీ దగ్గరైనా ఉంచుకో, నువ్వు తీర్చుకోగలవో ఆ కష్టాన్ని అధిగమించగలవు నీ దగ్గర ఉంచుకో,
లేదా పూర్తిగా నాకేనా ఇచ్చేయి, నువ్వు అలా చేయవు, త్రిశంకు స్వర్గంలో మధ్యలో వేలాడదీస్తావు, నువ్వు తీసుకోవు నాకు ఇవ్వవు అంటారు బాబా. మన పరిస్థితి అలాగే ఉంటుంది. అందుకే త్రిశంకు స్వర్గంలో వేలాడారు అంటారు చూడండి, మధ్యలో వదిలేస్తామాట. అలా వద్దు అంటున్నారు బాబా. అందుకనే 7 రియాలిటీస్. ఇంకా విశ్వాసం చూపించామంటే ఇంకా ఆ విశ్వాసం భగవంతుడి మీద తప్ప ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ చలించకుండా ఉండేంత విశ్వాసం. ఎలాంటి పరిస్థితినైనా నిజాయితీగా ఉండడం. ప్రేమ అంటే భగవంతుని మీద ప్రేమ తప్ప ఇంకేదీ ప్రేమ శాశ్వతం కాదు అని తెలుసుకోవడం. సత్యం అంటే భగవంతుడు తప్ప ఇంకేదీ సత్యం కాదు అని తెలుసుకోవడం. అది అది ఉంటేనే అది 7. అది అది అసలైన రియాలిటీ. నిజమైన ప్రేమ, నిజమైన అని పెడుతూ ఉంటారు చూడండి, యథార్థ ప్రేమ, యథార్థ శరణాగతి. అంటే యథార్థం అంటే ఇంక అది తప్ప ఇంకేదీ లేనిదన్నమాట. ఇంకోటి ఉంది అంటే అది కాదు యథార్థం అని అర్థం. కాబట్టి బాబా అందుకని 7 రియాలిటీస్ ఇచ్చారు. ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే బాబా నన్ను ఇలాంటి స్థితిలో పెట్టారు అని నిజాయితీతో అనుకోండి. ప్రతి వారిలోనూ బాబా ఉన్నారని తెలుసుకుని ఇతరులకు సేవ చేసి సహాయం చేయండి. అంటే ప్రతి వారిలోనూ బాబా చూడాలంటే ముందు భగవంతుని ప్రేమించడం అలవాటు చేసుకోవాలండి. భగవంతుని ప్రేమించాలంటే ముందు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే కదా. కాకపోతే అధికాధికమైన ప్రేమ ఉన్నా, ఉన్నా, విధేయత చూపించిన, ఏదో ఒకటి ఆచరించు అన్ని వచ్చి కూర్చుంటాయంటాడు బాబా. అలాగా మనం ఒక నిజాయితీ చూపించామనుకోండి, అప్పుడు అంతటా అందరిలో భగవంతుని చూడగలిగే స్థితికి వెళ్ళగలం. ఏదైనా కూడా యథార్థంగా 100% ఇచ్చేయాలంటారు బాబా. నాకు దండలొద్దు, పువ్వులొద్దు, హారతులొద్దు, పాటలొద్దు, ఏమొద్దు, నీలోని బలహీనతలు నా పాదాల కింద అర్పించు అంటే అర్థం ఏంటండి? ఎంత అధికాధికంగా ఆయన్ని ప్రేమిస్తే మనం అర్పించగలం అది. ఒక బలహీనత మనలోంచి వెళ్ళిపోవాలి అంటే ఆ బాబా అంటారు, ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే నీలో ఆ బలహీనత వెళ్ళిపోయిందని కూడా నీకు తెలియనంత స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు ఏమవుతుంది, అంతటా ప్రేమే, అందరిలోనూ భగవంతుని చూసే స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి ప్రతి వారిలోనూ బాబా ఉన్నారని తెలుసుకుని ఇతరులకు సేవ చేసి సహాయం చెయ్యండి అంటున్నారు. ఇక ఆరోది ఏంటి, నేను నా దివ్యాధికారంతో చెబుతున్నాను, అవసాన కాలంలో నన్ను స్మరించేవారు నా వద్దకే వస్తారు. అందుచేత మీ ఆఖరి శ్వాస పీల్చే సమయంలో నన్ను చలవడం మరవకండి. ఇప్పటి నుంచి, అంటే ఆఖరి శ్వాస అన్నారు కదా అని చెప్పి ఆఖరి గడియల్లో కాదు. అందుకని బాబా కొసమెరిపిచ్చారు చూడండి. ఇప్పటి నుంచి నిరంతరం నన్ను స్మరిస్తుంటే కాని మరణ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకోలేరు. రోజు ఒక్కసారైనా హృదయపూర్వకంగా నా పేరు ఉచ్చరిస్తే చాలు, అంచె సమయంలో నేను జ్ఞాపకం వస్తాను. అప్పుడు మీరు నన్ను చేరుకోగలరు అని మైవిష్లో బాబా ఇచ్చిన ఈ 6 పాయింట్లు మనకు అందజేశారండి. ఇది రోజు మనం అదేంటి సుప్రభాతం, అష్టోత్తరం, సహస్రం అంటాం గానండి. ఈ పరవర్థిగారి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, మండలీ ప్రార్థన, బాబా ఇచ్చిన ఈ మైవిష్ ఇవి చదువుకోవాలండి. ఇవి చదువుకుంటే మన ఆత్మ ఎటువైపు పయనిస్తోంది, అసలు నేనెవరు, నేనేం చేస్తున్నాను, నా ప్రీతముడి సంతోషాన్ని కలిగిస్తున్నానా లేదా, ఇలా అటువైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది మనకి. ఈ ప్రార్థనలైనా ఈ మైవిష్ మనం చదువుకుని బాబా ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా మన జీవితం భగవంతుని దశ తిరగడానికి, అటువైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక గ్రంథంలోకి వద్దాం. బాబా శరీర విరమణ వలన బాబా వారి నిజమైన ప్రేమికులు ఎవరో, అసత్య ప్రేమికులు ఎవరో తెలియవచ్చింది అని రాస్తున్నారు. ఇక్కడ సప్లిమెంటరీలో అంటున్నారు, 1969 దర్శన సమయంలో భక్తులు పొందిన అనుభవాలను మణి మాకు తెలియజేసింది అంటున్నారు ఐవిడ్ జ్యూస్ గారు. అంటే ఫ్యామిలీ లెటర్స్ రాసేవారు కదా మణి, అందులో ఒక లెటర్ అన్నమాట. అది ఎప్పుడు 1969లో. ఒకరోజు మధ్యాహ్నం ఆర్నవాజ్ ఇంటి డాబాపై బట్టలు ఆరవేస్తోంది. అప్పుడు ఆమె పని మనిషి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, పైకి ఆకాశంలోకి చూడండి అంది. సూర్యుని చుట్టూ 3 రంగుల వలయాలు ప్రకాశిస్తున్నాయి. అవి గోధుమ రంగు, పసుపు రంగు, నీలంతో కూడిన బూడిద రంగులో ఉన్నాయి. అప్పుడు సమయం 12:15 ఆ రోజు ఆదివారం, 13వ తారీఖు. 1 గంట సేపు ఆ వలయం ప్రకాశించి మెల్లమెల్లగా అదృశ్యమైంది. కేటీ, నారిమన్ మరికొందరు ఆ దృశ్యాన్ని చూశారు. 1969 మే 13న గురుప్రసాదులో ఉన్నప్పుడు ఉదయం 5 గంటలకు ఆకాశంలో ఒక అద్భుత దృశ్యాన్ని చూశాం. పశ్చిమ దిక్కున నెలవంక, దాని చివర ఒక పెద్ద నక్షత్రం. ఆ నక్షత్రం ఎర్రని రంగులో మెరుస్తోంది. చంద్రవంక నక్షత్రం
రెండు చంద్రవంక నక్షత్రం రెండు అదృశ్యమయ్యేటప్పుడు అవి ఒకే స్థానంలో ఉండి వాటి చుట్టూ కాంతి వలయం ఏర్పడింది. ఇదే దృశ్యాన్ని తాము కూడా చూశామని మొంబాసాలోని బాబా ప్రేమికులు గురుప్రసాద్లో దర్శన కార్యక్రమానికి వచ్చినప్పుడు మాకు తెలియజేశారు. మొంబాసాలోని బాబా ప్రేమికులు ఇదే దృశ్యాన్ని వరుసగా 3 రోజుల పాటు చంద్రవంక, పెద్ద ఎర్రని నక్షత్రం, వాటి చుట్టూ ఎర్రని వలయం చూశామని చెప్పారు. ఇది జనవరి 31కి ముందు, అంటే పాడ్యమి రోజున అమావాస్య తర్వాత జరిగిందని వారు చెప్పారు. జనవరి 31 మధ్యాహ్నం మొంబాసాలోని బాబా ప్రేమికులు మరో దృశ్యాన్ని చూశారు. అకస్మాత్తుగా ఆకాశంలో ఉరుములు, పిడుగులు ప్రతిధ్వనించాయి. ఆకాశంలో నల్లని మేఘాలు అలుముకున్నాయి. ఎక్కడో బాంబులు పేలిన శబ్దం వినవచ్చింది. ఆకాశమంతా కటిక చీకటి ఆవరించింది. ఇలా 10 నిమిషాలు జరిగింది. అంతకు ముందెన్నడూ జరగని ఘోరమేదో జరుగుతోంది అని అక్కడి బాబా ప్రేమికులు భావించారు. మక్కా సందర్శన ప్రతి ముస్లిం యొక్క జీవిత ఆకాంక్ష. బాబా శరీర విరమణ సమయంలో మక్కా యాత్రలో ప్రపంచం నలుమూల నుండి వచ్చిన ముస్లిం యాత్రికులు పాల్గొంటారు. ఆ సంవత్సరం అంటే 1969 జనవరి 31 నుండి వారం రోజులు అమిత వర్షం కురిసి వరదలొచ్చాయి. యాత్రికులెవరూ కాబాను దర్శించుకోలేకపోయారు. ఈ 8 రోజులు మెహ్రాబాదులో వేలాది మంది బాబా వారి భౌతికాయాన్ని దర్శించుకున్నారు. ఎంత కాకతాళీయమో కదా. మహమ్మద్ ప్రవక్త వారి ప్రకటీకరణ జరిగిన తర్వాత గత 1400 సంవత్సరాలలో మక్కాలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ కలగలేదు అన్నారు. జనవరి 31, 1969 టెహ్రాన్లోని బాబా ప్రేమికులు యథాప్రకారం సెంటర్లో సమావేశమైనప్పుడు బాబా భక్తులైన మౌల్వి ప్రార్థన చేయడం కోసం లేచి నిల్చున్నారు. కొంతసేపటి వరకు అతడి పైకి తలెత్తి ఏదో దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయి అకస్మాత్తుగా నేల కొరిగిపోయాడు. కొంతసేపటికి తేరుకుని తాను చూసిన దృశ్యాన్ని వివరించాడు. బాబా తెల్లని సాద్రా ధరించి దివ్య కాంతిలో మెరిసిపోతూ ఆకాశంలోకి ఎగిరిపోతుంటే తాను బాబా దామన్ని పట్టుకోవడానికి పరిగెత్తాడు. కొంగు పట్టుకుని బాబాతో సహా పైకి ఎగురుతున్నాడు. బాబా కొంగు చెయ్యి జారిపోతుందేమో అనే ఆలోచన అతనికి వచ్చింది. అంతే, వెంటనే అతడు కింద పడిపోయాడు. అందుచేత బాబా కొంగు జారవిడవకుండా గట్టిగా పట్టుకోండి. మనం అలా చెయ్యడానికి ఆయన ప్రేమ, అనుగ్రహం లభిస్తాయి అన్నారు సోదరి మణిజ ఫ్యామిలీ లెటర్స్ లో. చాలా అద్భుతంగానండి. ఇరిచ్ అదే అంటారు, ఇన్నాళ్ళు మెహ్రా ఇరిచో, ఇన్నాళ్ళు బాబా మనతో ఉన్నారు, ఇప్పుడు బాబాతో మనం ఉండే సమయం ఆసన్నమైంది అంటారు ఇరిచి. ఎంత అద్భుతంగానో. ఎందుకంటే బాబాతో ఉంటే మనకి ఏ బాధలు అంటవండి, ఏ సంస్కారాలు ఉండవు, కొత్త సంస్కారాలు ఏడవు, పాత సంస్కారాలు ప్రక్షాళన అయిపోతాయి. దేన్ని సీరియస్ గా తీసుకోం. మరి గత కొన్నేళ్లుగా దాదాపు 5-6 ఏళ్ల నుంచి మనం ఈ జూమ్ లోనో, స్కైప్ లోనో, టీములోనో ఏదో రకంగా పొద్దు నుంచి రాత్రి 10 వరకు జాయిన్ అయిపోతున్నాము. అంటే ఏంటి, ఇది బాబా దర్బారు కనుక ఇందులో మన సేద తీరుతోంది మన ఆత్మ. అందుకే అది ఇష్టపడుతోంది. మనం అలవాటు చేస్తాం మన హృదయానికి. మనసు ఎన్ని వేషాలు వేసినా దీని తర్వాతే నెక్స్ట్ అనే స్టేజ్కి బాబా మనల్ని తీసుకొచ్చేశారు. అంటే మన ప్రయత్నం కూడా బాబా కృప మన మీద ప్రసరించింది అనడానికి ఇంతకన్నా మంచి తార్కాణం ఇంకోటి లేదండి. ఎందుకంటే బాబా ప్రేమికులకే పట్టిన అదృష్టం ఇది. మన ఇంట్లోనే ఉండి బాబా తండ్రి గురించి తెలుసుకుంటూ, తలుచుకుంటూ, పాడుకుంటూ, ఆరతులిస్తూ, ప్రార్థనలు చేసుకుంటూ, అసలు ఏ భగవంతు భక్తుడికి దొరికింది చెప్పండి ఇంత అద్భుత అవకాశం. ఒక పూజా రూమ్ లో ఉన్నా ఎంతసేపు ఉంటాం మనం? ఒక 5 నిమిషాలు ఉంటాం, 10 నిమిషాలు ఉంటాం, మరి సాయంత్రమే అప్పుడు ఆలోగా క్లోజ్ చేసేస్తాం ఆ డోర్ని. ఇది అలా కాదు, ఎప్పుడూ ఓపెన్ అయి ఉంటుంది స్కైపు. అంటే అతిశయోక్తి కాదు కానీ అరుణా రవీంద్ర గారు, మెహర్వాణి గారు వీళ్ళందరూ చేసిన, అంటే వీళ్ళందరూ కూడా భగవంతుని సాధనాలుగా ఎంత అద్భుతంగా ఒక షెడ్యూల్ వేయడం కానీ, ఒకళ్ళని అడిగి మీరు స్పీచెస్ చెప్తారా అని కానీ, ఇదంతా కూడా బాబా వాళ్ళ ద్వారా మనకి చేసిన ఏర్పాటు. కాబట్టి వాళ్ళు కూడా చాలా అదృష్ట భాగ్యశాలులు. మరి ఇంతలో అద్భుతంగా ప్రభు గురించి మనం తెలుసుకునే భాగ్యం కలిగించిన అందరికీ కూడా మనందరి తరపున, ముఖ్యంగా బాబాకి చాలా చాలా ధన్యవాదాలు మనం తెలుపుకుందాం. ఇక విషయంలోకి వద్దాం. బాబా నిర్ణయించిన సమయానికి తాను శరీరంతో ఉండనని బాబాకు ముందే తెలుసుననే నమ్మకం మాకు కలిగింది. అందుచేత బాబాను ప్రేమించే మేము వారి ఆహ్వానాన్ని మన్నించాలని నిర్ణయించుకున్నాం. బాబా
శరీర త్యాగానికి ముందు తన 75వ జన్మదినానికి సందేశం కూడా సిద్ధం చేసి ఉంచారు. బాబా అన్నారు, నేనేదో ఇయ్యబోతానని, దానికే నన్ను ప్రేమించడం కానే కాదు. మీ కోరికేదో మీ కొరకేదో ఆశించి నా కార్యక్రమానికి ఏదైనా త్యాగం చేయడం గ్రుడ్డివాడు దృష్టిని ఆశించి తన కన్నులను దానం చేయడం వంటిది. ప్రేమస్వరూపుడైన నేను ప్రేమార్హుడైన దివ్య ప్రీతముడను. ఈ కారణంగా నన్ను ప్రేమించేవారు అపరిమితమైన దృష్టిచే ఆశీర్వదింపబడి నా యథార్థ స్థితిలో నన్ను దర్శించగలరు అన్నారు మెహర్ బాబా. సందేశమిచ్చారు బాబా. ఒకసారి బాబా అంటున్నారు, పిల్లవాడు తన తల్లిని సంపూర్ణంగా విశ్వసించి తన కష్టాలన్నీ ఆమెకు వదిలేస్తాడు. ఆమె అతనిని రక్షిస్తుంది. అదేవిధంగా మనం భగవంతుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి మన బాధలను ఆయనకు అప్పగిస్తే మనం హాయిగా తృప్తిగా జీవిస్తాం. అనూహ్యమైన పెద్ద సంఘటన జరిగిన ఈ సంవత్సరం బాబా జన్మదినం ఎలా జరుపుకోవాలనే సమస్య ఎదురైంది. అంటే 1969 జనవరి 31 బాబా బాడీ డ్రాప్ చేశారు కదా. మరి ఫిబ్రవరిలో ఎలాగ జరిపించాలి బాబా జన్మదినోత్సవం అన్నది ఒక సమస్య కింద అనిపించింది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు బాబా చెబితే ఊపిరి పీల్చడం కూడా బాబా చెప్తే పీల్చారన్నంత అద్భుతంగా సర్వార్పణ అయిపోయారని మండలి వాళ్ళు బాబాతో. కాబట్టి సడన్ గా బాబా బాడీ డ్రాప్ చేయడంతో అప్పటికీ బాబా ఇండికేట్ చేస్తున్నా మేము అర్థం చేసుకోలేకపోయామని బాధపడతాడు రెచ్చి. బాబా చెప్తున్నా కూడా అలా సడన్ గా బాబా బాడీ డ్రాప్ చేయడంతో వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడిపోతారు వాళ్ళు. అలాగే అలాంటి సమస్య వచ్చింది ఇప్పుడు వాళ్ళకి కూడా. అంటే ఈ జన్మదినం ఎలా జరపాలి? క్రిస్మస్ పండుగ జరుపుకున్నట్లే మెహర్ మస్ జరుపుకున్నాం అనుకున్నట్ట. బాబా శరీర విరమణ షాక్ నుండి తేరుకుంటున్న మండలి బాబా వారి వేసవి దర్శన కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు. బాబా ముందే ప్రణాళిక వేసేశారు కదా. గ్రేట్ దర్శనానికి 1968 అక్టోబర్లోనే ఎలా అలా చేయాలి, ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి, తను ఎలా దర్శనమిస్తాడు, ఇలా అద్భుతంగా బాబా ఒక సర్క్యులర్ పంపించడం, ఏర్పాట్లు కూడా చేసడం కూడా జరిగిపోతుంది. కాబట్టి ఇంక దానికి ప్రిపేర్ అయిపోయారట మండలి వాళ్ళు. యజమాని యొక్క పైకి కనిపించే అనుపస్థితిలో ఇంత పెద్ద కార్యక్రమం ఎలా నిర్వహించాలి అన్నది ప్రశ్న. అంటే ఆయన సర్వాంతర్యామి అయిపోయారు కదా. ఆయన ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంత పెద్ద పని ఎలా చెయ్యాలా అనుకున్నారట. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మండలి వారికి ఉల్లాసం కలిగించడానికి మా సూఫీ కేంద్రం వారిచే చిన్న నాటికలు, స్కిట్లు, నృత్యాలు వంటివి ఏర్పాటు చేయించాలని సంకల్పించాను. బాబా శరీర విరమణకు కొంతకాలం ముందు అవి యువ సూఫీలు వచ్చే వరకు వేచి ఉండండి, వారికెంతో ప్రేమ ఉంది, అటువంటి ప్రేమను మీరు ఇదివరకు చూసి ఉండరు, మీరు ఇష్టపడతారు అన్నారని మండలి చెప్పారు. వేసవి దర్శనానికి మా బృందం వారే మొదట చేరాం. మండలి వారు కన్నీరు, ఆనందం మిళితమైన వదనాలతో ఉండడం మాకు సంతోషం కలిగింది. అంటే వాళ్ళు కన్నీరులో కుంగిపోయి అలా ఉండిపోలేదు, మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసారని ఆ స్థితిని గురించి చెప్తున్నారు జ్యూసు. ముఖ్యంగా మేం రాసిన ఉత్తరం, కొత్త ఆరతి పాట మెహరాకు ఆనందం కలిగించాయి. ఈ పాశ్చాత్య ప్రేమికులకు బాబా ఆరతి పాట నోట తిరగదు, అంటే భుజావే పాడడం వాళ్ళకి రాదు అనమాట. అందుచేత హ్యాంక్ మిడ్లిన్ తాను రాసిన ఆరతి పాట నాకు చూపించాడు. అది బాబాకు పంపించాను. బాబా ఆనందించి అందులో చిన్న మార్పులు చేసి తిరిగి పంపించారు. ఇది బాబా వారి అధికారిక ఆరతి కాదు. ఎందుకంటే ఎవరైనా బాబా ఆరతి రాయవచ్చు అంటూ సున్నితంగా తెలియజేశారు. ఇది అమెరికన్ ఆరతిగా ప్రసిద్ధి చెందింది. మే నెలాఖరున డాన్ స్టీవెన్స్ ఇలా రాశారు. అది రేపు చదువుకుందామండి, మనకి సమయానికి బద్దులం కనుక. రేపటితో ఈ అధ్యాయం ముగిసిపోతుంది. తర్వాత ఐవిడ్ జ్యూస్ గారండి అవతరణ. ఒక్క నిమిషం. అంటే అధ్యాయాలు అయిపోయాయి. 25 అధ్యాయంతో రేపటితో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 24 అధ్యాయాలు. 25 అధ్యాయంలో అండి అవతారుడు, శిష్యకూటమి, దృశ్య అదృశ్య ప్రతినిధులు, మాయా, అవతారుని వ్యధాన్ని రాశారు. ఇవన్నీ కూడా మనం చదువుకుందాం కొన్ని రోజుల అనంతరం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఎవరికి చెప్పాను? అరుణా రవీంద్ర గారు. जय बाबा जी। జై బాబా. अवतार मेहर बाबा की जय।
ముత్యాల హారతి మేహరు బాంబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి చందరుని బోలు ముఖ కమలమునకు చందరుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి కనుదూయి కను జగమంతా భ్రాంతి కనుదూయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలుపుము మేహరు మూర్తి మననము చేయుము కలుగును శాంతి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనెంచి మస్తు రక్షణ చేయగనెంచి మహిని జనించిన మేహరు బాబకు మహిని జనించిన మేహరు బాబకు ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి మనసే మంగళ హారతి. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. అందరికి జై బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. మేడం జై బాబా అండి. ఎవరైతే తమ అవసాన కాలంలో నామాన్ని స్మరిస్తారో వారు తప్పక చేరుకుందరు అని నా దివ్యాధికారంతో తెలుపుతున్నాను అని బాబా చెప్పినటువంటి మై విష్ చెప్పారమ్మా మీరు చక్కగా. అలాగే ఐవిడ్యూస్ పని మనిషి ఆకాశంలో వలయాలని చూశారు, 3 వలయాల్ని. అలాగే ఆన్లైన్ స్కైప్ నిర్వహిస్తున్న అడ్మిన్ మన హరిణ రవీంద్ర గారు, వాణి గారు, వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గుడ్డివాడు ఎవరైనా దానం చేస్తే బాబాకి గుడ్డివాడు తన కళ్ళను దానం చేసినట్టు అని చెప్పారు. బాబాని చిన్న పాపడు తల్లి సర్వస్వం అంటాడు, అలాగే మనం కూడా సర్వస్వం అని చెప్పారు. బాబా శరీర త్యాగం చేశాక జన్మదినోత్సవం ఎలా జరపాలని మండలి సభ్యులు ఎంతో కంగారు పడ్డారని, మండలి వారి కన్నీరు ఆనందం మిళితంగా 2 వ్యక్తం చేశారని, ధైర్యంగా ఉన్నారని, అమెరికన్ హారతి గురించి చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. చెప్పు జై బాబా. జై బాబా. జై 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 జై